నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద దస్తగిరి హత్య కేసుతో కడప రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? మరి కూటమికి ప్లస్సా, వైసీపీకి మైనసా? అసలు ఏం జరగబోతుంది? ఒక పక్క వైసీపీ చూసుకున్నట్లయితే కూటమి ఆటలాడుతుంది అసలు అని చెప్పి వైసీపీ మండిపడుతుంది. మరో పక్క చూసుకున్నట్లయితే అసలు గొడ్డలి పార్టీగా పేరు పెట్టుకోవాలి అంటూ గత కొద్ది కాలంగా విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా వైసీపీ పైన ఇది జగన్ కనుసన్నల్లోనే జరిగిందంటూ విమర్శిస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. తాడేపల్లి పెద్దలకు అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్ద దస్తగిరి హత్య కేసు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతుందని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు సార్. అయితే ఈ హత్యతోటి కడప రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయంటారు? అంటే గొడ్డలి కల్చర్ నుంచి కడప బయటపడుతుందా లేదా జనంలో చర్చ. ఏ విధంగా గొడ్డలి పాలన సాగింది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వివేకానంద రెడ్డి హత్య, అసలు దాన్ని గుండెపోటు అన్నారు, లేకపోతే కట్లు కట్టారు, కుట్లేశారు, అసలు పూలు చల్లారు, అసలు కాని చేయాలని చూశారు అంత్యక్రియలు కూడా. సునీత పట్టుబట్టి పోస్ట్ మార్టం జరిపితే హత్య అని బయటకు వచ్చింది. అది కాస్త నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఎన్ని కథలు చెప్పారు. బెంగుళూరు భూతగాథాలు అన్నారు, వివాహేతర సంబంధాలు అన్నారు. అంటే ఇప్పటికే ఆ కేసు తేలలేదు. దాంట్లో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. టీడీపీ మీదకి నెట్టిన వాళ్ళు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే కడప పార్లమెంటు కోసం జరిగిన హత్య. దాన్ని మించిన హత్య ఇది. ఏది? ఇప్పుడు ఈ పెద్ద దస్తగిరి హత్య వివేక హత్యని అందరికీ గుర్తు చేసింది. సేమ్ అదే. ఏది అప్పుడు ఎట్లా అయితే కట్టుకథలు చెప్పారో ఈ హత్య జరిగింది ఎప్పుడు? 6వ తారీఖు. 6వ తారీఖు హత్య జరిగితే ఏమని మసిబూసి మారేడుకాయ చేశారు. అసలు జరిగింది కూడా ఎక్కడ అనుకుంటున్నావు? రిమ్స్లో, హాస్పిటల్లో. వాళ్ళు ఘర్షణ పడ్డారు, వైద్యానికి హాస్పిటల్కి వెళ్ళారు. వైద్యానికి హాస్పిటల్కి వెళ్ళినాడు, అక్కడే హాస్పిటల్లో చంపేశారంటే అంటే ఎలా ఒక కిల్లర్స్ మాఫియా. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా ఒక హంతకుల మాఫియా అక్కడ పెంచి పోషించాడు. ఇప్పుడు అది కూడా అదే. ఫస్ట్ ఏమని చెప్పారు? అది గుండెపోటని ఎలా అన్నారో, రక్తపు వాంతులని వివేక హత్యని అన్నారో, దీన్ని గంజాయి మీదకి తోయాలని చూశారు. గంజాయి మాఫియా అన్నారు. ఎవరో రౌడీ షీటర్లు చేసిన హత్యగా జనం దృష్టిని మళ్లించాలని చూస్తే ఎస్పీ లోతైన విచారణ చేస్తే 100 కోట్ల ల్యాండ్ స్కామ్ బయటకు వచ్చింది. అరే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే నీకు దగ్గర దగ్గర 145 భూ లావాదేవీల పత్రాలు, డాక్యుమెంట్స్ పట్టుబడ్డాయి. అతను వైసీపీ కార్యకర్త, నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఇంతవరకు దాని మీద స్పందించాల. వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో అదేదో మామూలు దీని కింద వెళ్ళారు. అంటే దీని వెనక ఎవరున్నారు? అసలు వైసీపీ పెద్దలు ఈ హత్య వెనకున్నారని, కొన్ని 100 కోట్ల ల్యాండ్ మాఫియా డీల్ అక్కడ జరిగిందని. అతను ఎవరు? కడప డిప్యూటీ మేయర్ అన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇప్పుడు లుకౌట్ ఏదో జారీ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతున్నాయి సోదాలు. దస్తగిరి ఇంట్లోనే నీకు 100 కోట్లు ల్యాండ్ డాక్యుమెంట్స్ బయటపడితే ఇప్పుడు అతను నిత్యానందరెడ్డి, అతని ఇంట్లో అసలు ఇంకా ఎన్ని లావాదేవీలు ఉన్నాయి? ఏ విధంగా జగన్ అడ్డం పెట్టుకుని ల్యాండ్ మాఫియా, అసలు కబ్జాలు, 100,000 ఎకరాలు, అంటే భూమిని ఎలా చెరపట్టారు, భూ బకాసురులు వీళ్ళంతా. అంటే ఇప్పుడు ఒకటి, దీని వెనక అసలు జగన్మోహన్ రెడ్డి మేనమామ ఉన్నాడు అంటున్నారు. వీళ్ళందరూ ఆయన అనుచరులు అంటున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే అప్పట్లో, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, విజయమ్మ బ్రదర్. జగన్ మేనమామ జగన్ అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు దొరికిన డాక్యుమెంట్స్లో కొన్ని ఆయన కొడుకు పేరు మీద, ఆయన మరి భార్య పేరు మీద అని మనం మీడియాలో చూస్తున్నాం. ఇది వాస్తవమా కాదా ఇవాళ తేల్చాల్సింది పోలీస్. మొత్తం ఇప్పుడు ఉన్నాడా, పరారయ్యాడా ఈయన కూడా. రవీంద్రనాథ్ రెడ్డి అప్పుడు ఏంటి, అంతకుముందు బావ. ఇది అసలు బావమరిది. అప్పుడు మామూలుగా కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్బో చాలా బాగోతాలు. ఇప్పుడు ఏంటి, రాజుగారి బావమరిది అది అంటారు నీకు అప్పట్లో ఒక స్టోరీ ఉంటుంది. అట్లాగే ఈ బావమరిది అరాచకాలు జగన్ తండ్రి హయాంలో, అంటే క్విడ్ ప్రోకో 1.0లో మిక్సింగ్ ప్లాంట్ల భాగోతం.
ఎరువులు తెలుసా? ఈ ఫెర్టిలైజర్స్, ఈ మిక్సింగ్, ఎరువుల తయారీ కర్మాగారం, రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా. అప్పట్లో రవీంద్రనాథ్ రెడ్డి ఈ ప్లాంట్స్కి వెళ్ళటం పైన అసెంబ్లీలో చర్చ. అంటే బావమరిదిని వెనకేసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. అంటే రైతుల నోళ్లు కొట్టి వాళ్ళ పంట పొలాలకు ఇవ్వాల్సినటువంటి యూరియాని బావమరిది మిక్సింగ్ ప్లాంట్లకు మళ్లించడం పైన అప్పుడు తెలుగుదేశం, కమ్యూనిస్టులు అప్పట్లో పెద్ద పోరాటం చేశారు. ఆ మిక్సింగ్ ప్లాంట్లే కాదమ్మా, ఏంటి బుగ్గవంక థియేటర్స్, జంట థియేటర్స్ ఉంటాయి. బుగ్గవంకను ఆక్రమించి థియేటర్లు కట్టారు. అదేంటి, దాని విస్తరణ, అక్కడ రోడ్డు విస్తరణ చేస్తూ 45 మీటర్లు పెట్టుకున్నారు. ఆ రోడ్డు విస్తరణ 45 మీటర్స్ పెట్టుకున్నది కరెక్ట్గా. మరి బావమరిది కదా, బావమరిది థియేటర్స్ దగ్గరకు వచ్చేసరికి రోడ్డు ఎంత అయిందో తెలుసా? సగానికి. మరి ఎట్లయినా సీఎం గారి బావమరిది, ఆయన థియేటర్లు ఎట్టా కొడతాం? అంటే వాగుని ఆక్రమించి థియేటర్లు కడతారా? వ్యాపారాలు చేసుకుంటారా? ఇవాళ రవీంద్రనాథ్ రెడ్డి ఎలా ఎదిగాడు, ఎలా ఈ 100,000 కోట్లకి వచ్చాడు అంటే ఇదే చెప్తున్నా. అటు మిక్సింగ్ ప్లాంట్ల భాగవతం, ఇటు ఈ థియేటర్ల భాగవతం. వాగును ఆక్రమించి బుగ్గవంక 25 మీటర్లకు సరిపెట్టేశారు రోడ్డు. ఆయన అసలు థియేటర్లు అంటుకున్నాడు లేడు. ఒక్క రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే కాదు, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయన్ని వదిలేసింది, చేసిందేమీ లేదు. ఈ ఆరోపణలు మిక్సింగ్ ప్లాంట్లది ఏమీ తేల్చలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా కబ్జాలు. ఈయన కడపలోనో, పులివెందుల్లోనో, కమలాపురంలోనో కాదు, సిటీలోనే. అప్పట్లో తెలంగాణ ఏది అసలు ఈ ఉద్యమాలు ఇవన్నీ రావటానికి కూడా కారణాలు అవే. సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎన్ని ఆస్తులు ఉన్నాయమ్మా హైదరాబాదులో. వీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి ఏం చేశాడో తెలుసా? అష్టవంకర్లు తిప్పాడు. ఔటర్ రింగ్ రోడ్డు వీళ్ళ భూముల మీదుగా వెళ్ళడం కోసం. పాప మా జైబేరి ఆయన మురళీమోహన్ భూములు కోల్పోయాడు, వీళ్ళ భూములు కాపాడుతూ దాన్ని అష్టవంకర్లు తిప్పాడు. అటు సుబ్బారెడ్డి భూములు, లేకపోతే ఆయన బంధువుల భూములు, అనుచరుల భూములు. ఈయనైతే బావమరిది ఎవరు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రవీంద్రనాథ్ రెడ్డి అసలు కబ్జా చేసి పారేశాడు. ఆమె ఎవరో ఒక ఆమె ఉంది, నీరజ అనుకుంటా, ఆమె ఇల్లు కబ్జా చేశారు. ఆమె అసలు మామూలుగా ధర్నా చేయటం కాదు, అసలు పెద్ద దీక్ష చేయటం కాదు, వచ్చి పడింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి. ఇట్లా రాజశేఖర రెడ్డి బావమరిది నా ఇల్లు కూల్చేస్తున్నాడు, కబ్జా చేసేస్తున్నాడని గోల. మొత్తం తెలుగుదేశం నాయకులు, కమ్యూనిస్టులు అందరూ వెళ్ళారు దాన్ని ఇది చేయటం కోసం, ఆ కాపాడటం కోసం. ఏమైందా కబ్జా? ఎవరికి దక్కింది? చివరికి ఏదో రకంగా పాపం న్యాయ పోరాటంలో నీరజ గెలిచినట్టుంది, మళ్ళీ ఆమె పరమే అయినట్టుంది. అంటే ఈ భూ బకాసురులు అనాలా, వీళ్ళని ఏమనాలా నాకైతే అర్థం కావటల్లా. ఇప్పుడు ఏది ఈ లావాదేవీలు, ఈ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు నువ్వేమన్నావు, దస్తగిరి ఇంట్లో సోదాలంటే 100 కోట్లు బయటకు వచ్చింది అన్నావు. నిత్యానంద రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి, మరి ఎంత వచ్చుద్దో చూడాలి. వాట్ నెక్స్ట్ సోదాలు మరి మాజీ సీఎం మేనమామ ఇంట్లో చేస్తారా? రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు లేకపోతే ఆయన భార్య పేరు మీద ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తే ఆయన అసలు మామూలుగా కాదు. ఏంటి, అటు లేపాక్షి భూములు కూడా లేపాలని చూశాడు. ఇంకో కథ చెప్పమంటావా? ఇక ఈ రకంగా చెప్తుంటే నీకు ఎన్ని కథలు కావాలి? ఇప్పుడు నీకు ఎక్కడ బిగిన్ చేసావు మనం? దస్తగిరి దగ్గర బిగిన్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భూ లావాదేవీల గురించి చెప్పమంటే మీరేంటంటే, మీరేదో హైదరాబాద్ అన్నారు, నీరజ అన్నారు, ఇప్పుడేదో లేపాక్షి అంటున్నారంటావా? 8,888 ఎకరాలు లేపాక్షి. అప్పట్లో ఏంటంటే దానికంటూ ఏదో అక్కడేదో పెద్ద పరిశ్రమలు పెడతానని రాజశేఖర రెడ్డి ఆ భూములన్నీ కూడా చెరపట్టి ఒక సెజ్ అని ఎన్ని డ్రామాలు ఆడాడు. చివరికి ఆ భూములు కుదవబెట్టి ఎన్ని 100 కోట్లు బ్యాంకుల దగ్గర తెచ్చారు. అదేదో ఇప్పుడు ఎత్తాలని చూశాడు ఈయన. ఏంటి, దాన్నేదో కోర్టుకు వెళ్ళి ఏదో రాజీ సంప్రదింపులు చేసుకుని 500 కోట్లు ఏమో మాఫీ చేసుకుని ఏదో 50 కోట్లు కొడతామని మొత్తం అది ఎత్తాలని చూశారు. ఏదో ఆగినట్టుంది, అట్లా కోర్టుల్లో ఉంది. అది కూడా కొడుకు కంపెనీ పేరు మీదకి మార్చుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి నానా పాటలు పడ్డ దీంట్లో ఏంటి మరి రవీంద్రనాథ్ రెడ్డి ముసుగు తొలగుద్దా? రవీంద్రనాథ్ రెడ్డి ముసుగుని ఈ కూటమి ప్రభుత్వం తొలగించి ప్రజల దృష్టిలో నిలబెడుతుందా? కడప రాజకీయాలు ఎలా మారబోతున్నాయంటే చెప్తున్నా,
ఇక రాబోయే ఎన్నికల్లో మొన్నే మనం చూసాం 10 సీట్లలో 3 సీట్లు ఏమో వచ్చినట్టున్నాయి. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా బయటపడ్డట్టున్నాడు ఎవరు, అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా. ఈసారిక కడప ఎంపీ కూటమి జెండా ఎగరేస్తుందా? ఎందుకంటే బాధితులు అటు అవినాష్ రెడ్డి బాధితులు, లేకపోతే భాస్కర్ రెడ్డి బాధితులు, లేకపోతే ఇటు ఎవరు ఈ రాసమల్లు శివప్రసాద్ రెడ్డి బాధితులు, ఇతనెవరు ఇప్పుడు ఈ నిత్యానంద రెడ్డి ఎవరు, ఈ దస్తగిరి ఎవరు, జగన్మోహన్ రెడ్డి బాధితులు. ఇవాళ వాళ్ళ నుంచి కడపను విముక్తం చేయగలరా? రాబోయే ఎన్నికలు ఒక ట్రెండ్ సెట్ కాబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఆయన మొన్న డిపాజిట్లు పోయినాయి 2 జడ్పీటీసీలు. అసలు సొంత నియోజకవర్గం, సొంత ప్రాంతం పులివెందుల, ఒంటిమిట్ట. ఇప్పుడు డిపాజిట్లు పోతాయా, లేకపోతే అసలు మొత్తం కడపలో వైసీపీ జెండా పీకేస్తారా? ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఎన్నికలు అంటే 2029 ఎన్నికలు వచ్చేసరికి కడపలో వైసీపీ జెండా ఉంటుందా ఉండదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు డివిఎస్ గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.